ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర గంటలు కొడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ సిబ్బంది. ఇక షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. అయితే 13వ కిలోమీటర్ వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాటుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాటుకు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎప్పటికప్పుడు వాటర్ను బయటికి పంపిస్తున్నారు అధికారులు. కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతుంది. ఇక కార్మికులు చిక్కుకుపోయి రోజులు గడుస్తున్నా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. డ్రోన్తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వారు ఆచీకు కోసం గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇక మరోవైపు దట్టమైన నల్లమల్ల అడవి కావడంతో మొబైల్తో పాటు ఏ సిగ్నల్ అందుబాటులో లేవు. దీంతో రక్షణ దళాలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో పాటు ప్రత్యేకంగా యాంటీనాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయినా సొరంగం మధ్య భాగం వరకు సంకేతాలు పరిమితం అవుతూ ఉండటంతో రక్షణ చర్యలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ, హైడ్రా నుంచి చెరో 24 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక అక్కడ పరిస్థితిని మంత్రి జూపల్లి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు దోమలపేంట ఎస్ఎల్బీసీ దగ్గరికి ఇవాళ మరోసారి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఇక రెస్క్యూ చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఇక సహాయక చర్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర గంటలు కొడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ సిబ్బంది. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు సిబ్బంది. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. 13వ కిలోమీటర్ల వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాటుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాటుకు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎప్పటికప్పుడు వాటర్ను బయటకు పంపిస్తున్నారు. కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతుంది. కార్మికులు చిక్కుకుపోయి రోజులు గడుస్తున్నా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. డ్రోన్తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు దట్టమైన నల్లమల్ల అడవి కావడంతో మొబైల్తో పాటు ఏ సిగ్నల్స్ అందుబాటులో లేవు. దీంతో రక్షణ దళాలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో పాటు ప్రత్యేకంగా యాంటీనాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయినా సొరంగం మధ్య భాగం వరకు సంకేతాలు పరిమితం అవుతూ ఉండటంతో రక్షణ చర్యల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ, హైడ్రా నుంచి చెరో 24 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అక్కడి పరిస్థితిని మంత్రి జూపల్లి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు దోమలపేంట ఎస్ఎల్బీసీ దగ్గరికి ఇవాళ మరోసారి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. రెస్క్యూ చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు.
సహాయక చర్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. Point where exactly the ventilation duct has collapsed for doing rescue operation.